శారీని పాత పద్ధతిలోనే ఎందుకు కట్టాలి? కొత్త పద్ధతిలో ఎందుకు కట్టకూడదు? సారీ ఆలోచించండి. మనం అలా కట్టడం వల్ల మన చీరలు డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇష్టంగా కొనుక్కున్న శారీస్ చిరిగిపోతే చాలా బాధగా ఉంటుంది కదా! ఈ వీడియోలో మన సమస్యకి పరిష్కారం దొరకబోతుందండి కొన్ని టిప్స్ వల్ల. ఇక్కడ నేను చూడండి శారీకి కుచ్చు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా చూడండి. శారీకి కుచ్చు తీసినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టైట్‌గా లాగి పట్టుకోండి. ఎంత టైట్‌గా లాగుతారంటే ఇక్కడ మన బాడీ షేప్ కనబడేటట్టు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, క్లియర్‌గా చూడండి. అలా టైట్‌గా లాగి పట్టుకోండి. దీనివల్ల ఏమైతుందంటే మన బాడీ షేపు చాలా నీట్‌గా కనిపిస్తుంది. లూజ్‌గా ఉండటం వల్ల ఏమైతుందంటే మన పర్సనాలిటీ అనేది తేడాగా కనిపిస్తుంది. దీనివల్ల మనం ఇలా టైట్‌గా లాగి పట్టుకోవాలి. ఇక్కడ మనం పిన్ పెడతాము. కానీ ఇక్కడ నేను చూడండి పిన్ పెట్టను. పిన్ పెట్టకుండా ఇదిగో ఇలా లాగుతాను. కొంచెం క్లాత్ ముందుకు లాగి ఇలా అనేసి దీన్ని రౌండ్‌గా తిప్పేసేసేయాలి. అలా తిప్పేసేసి దీన్ని లోపలికి మలిచేయొచ్చు. మలచడం వల్ల చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇది క్రాస్ పిన్ అంటాము దీన్ని. ఇది మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. బయట షాప్స్‌లో కూడా దొరుకుతుందండి. ఇట్లాంటివి తీసుకొచ్చి మనం పైన ఇలా చేసేసి పెట్టేయాలి. దీనివల్ల ఏమైందంటే అస్సలు కదలదు. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. తర్వాత కుచ్చులు తీస్తాం కదా! కుచ్చుల దగ్గరికి వచ్చినప్పుడు కుచ్చులు లోపల సైడ్ నుంచి లాగాలి. మేము పిన్నే పెడతాము అనే వాళ్ళ కోసం అయితే ఇలా మెడికల్ షాప్‌లో బ్యాండెడ్స్ ఉంటాయి కదా! ఇవి ఒక 2 తీసుకొచ్చి ఇక్కడ పైన లేయర్ అనేది పక్కకు పెట్టేసి సెకండ్ లేయర్ కింద ఇలా బ్యాండెడ్ ఒకటి పెట్టేసేయండి. దాని కింద ఎక్కడైతే పెట్టామో ఎగ్జాక్ట్‌గా దాని కింద లాస్ట్ కుచ్చులో కూడా పెట్టేసేయాలి అలానే. ఇక్కడ చూడండి చూపిస్తున్నా నేను వీడియోలో చూపించినట్టు క్లియర్‌గా సేమ్ దాని ప్లేస్‌లోనే పెట్టాలి మనము. ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే శారీలో పోగులు బయటికి రావు, చిరిగే అవకాశం తక్కువ. పిన్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. దీనివల్ల ఏమైందంటే మన చీర అనేది చిరగకుండా ఉంటుంది. ఇప్పుడు అది కనబడకుండా ఫస్ట్ లేయరు దాని మీదకి వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఈ పైన పిన్ పెట్టినా కూడా కదలకుండా ఉండడానికి సెంటర్‌లో పిన్ పెట్టకుండా అలా యూజ్ చేయొచ్చు. మూడోది వచ్చేసి ఈ యూ పిన్లు ఉంటాయి కదా! ఈ యూ పిన్లు కూడా మనకి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. అది లేని టైంలో మీరు క్రాస్ పిన్ లేకపోతే ఇది కూడా యూజ్ చేయొచ్చు చూడండి. దీన్ని కూడా పైనది కాకుండా సెకండ్ దాని మీద నుంచి ఇలా క్రాస్‌గా పెట్టేసేసేయండి. చాలా టైట్‌గా ఆగుతాయి. మంచి క్వాలిటీ తీసుకోవాలి మనం ఇక్కడ. మెల్లగా పెట్టండి. పెట్టేసిన తర్వాత దాని మీదకి ఇలా కుచ్చులు లాగేసేయాలన్నమాట. చూడండి ఇలా. ఇంకొకటి వచ్చేసి మనం కుచ్చులు ఒకవేళ తీయాలి అంటే ఈజీగా తీయడం, పెద్ద కుచ్చులు తీయాలి, చెయ్యి సరిపోదు అన్నప్పుడు ఇలా క్లిప్స్ సాయంతోని మనం తీసుకోవచ్చు. మన చెయ్యికి చిన్న చిన్న వస్తున్నప్పుడు పెద్దవి రావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇది చూడండి చాలా ఈజీగా వస్తుంది, చాలా నీట్‌గా కూడా వస్తుందనమాట. ఇలా కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకే అర్థమవుతుంది ఈ టిప్స్ అన్నీ అసలు ఎంత బాగా పనిచేస్తాయో మీకు. ఇలా లోపల సైడ్ నుంచి లాగండి, కుచ్చులు సమానంగా వస్తాయి. మనం ముందు సైడ్ నుంచి సరి చేయకుండా వెనక సైడ్ నుంచి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది లాస్ట్‌గా చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నిటికన్నా లాస్ట్‌లో ఇది మాత్రం బాగా సరి చేసుకోండి చాలా నీట్‌గా. ముందుకు రాకుండా కొంచెం వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా మనం కుచ్చులకి పైన సైడ్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఇలానే వెనక సైడ్ కొంచెం ఫోల్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్, వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.